నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ సహకారంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ఫిషింగ్ హార్బర్ పర్యటనలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భీమవరంలో కాంగ్రెస్ పార్టీ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా భారతదేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు వేడుకలు నర్సీపట్నం అభివృద్ధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేక ప్రణాళికలు నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. నర్సీపట్నం 12 శ్మశాన వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఉత్తరవాహిని వద్ద ఉన్న శ్మశాన వాటిక సిఎంఆర్ సంస్థ అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ వాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు. మున్సిపాలిటీ పనితీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కొరతతో అన్ని పనులు నిలిచిపోతున్నాయి. మున్సిపాలిటీ అధికారులకు పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రణాళికలు నర్సీపట్నం ట్యాంక్ బండ్, కేడీపేట, అల్లూరి పార్క్, లమ్మసింగి గెస్ట్ హౌస్, బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 22న విశాఖపట్నంలో పర్యాటక మంత్రితో సమావేశం జరగనుంది. ప్రస్తుతం మంజూరైన 4 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధి చేయబడుతుంది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. జిల్లా అధికారుల సమావేశం ఈ నెల 30న ఏరియా ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం జరపనున్నారు. రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి నుంచి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి. శుభ్రంగా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దామనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి. మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేటపాలెం, కృష్ణాపురం, అలా ఎస్సీ కాలనీ ఇలాంటి అన్ని కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారు, మున్సిపాలిటీ డబ్బులు లేవని చూసారు, విన్నారు కదా. బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ్ గారి మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలకు అప్పు చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మన నర్సీపట్నంలో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 ఆల్రెడీ వచ్చారు, మిగతా కూడా ఇవాళ రావణ్ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి శ్మశానం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతివాడు పుట్టినరోజులు అంటాడు, పెళ్లి రోజు అంటాడు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంట్ బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత. అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చాండాలంగా ఉంది ఇది. 7తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు?
ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 సంవత్సరాలు కూడా ఒక నెల 2 నెలలు పూర్తయిపోతాయి. అలాగే రోడ్స్ కూడా 4 కోట్లు ఇచ్చాను, అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను. ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆగకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లో వచ్చి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ ప్లాన్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది, మనం చేస్తున్నాను. అలాగే 30వ తారీఖుని కలెక్టర్ గారు, నేను, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేశాను. 30వ తారీఖు 10 గంటలకి ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు, నేను ఉంటాను, ఆర్డీఓ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేసేసారు. దాన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. ఉదయం 10 గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక 2-3 గంటలు జరుగుతుంది. హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు లోపం జరిగింది, హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి, దేనికి ఖర్చు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్లు ఉండగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు. నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే, కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ డాక్టర్ గారు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు, ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను. రెండోది, హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగోలేదు. పూర్వం నేను ఉన్నప్పుడు 2 పూట్ల క్లీనింగ్ చేయించేవాడిని విశాఖపట్నం వాళ్ళ చేత. ఇలా అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు. అసే వాసన వస్తుంది. లిఫ్ట్లు పనిచేయలేదు. తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయాయి, దోపిడీ జరుగుతుంది. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాముడి గారు ఇచ్చారు, 2-3 ఉన్నాయి, అవి వాడవచ్చు. లేదా ఇంకో 2 కాలుతో 2 ఎవరన్నా అడుగుతాను నేను. ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల. విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి 1000 చెప్తున్నారు. అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు అవుద్ది. అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను. రెండోది తిండి, భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్లు వచ్చాయి. అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన నిన్న నాకు చేసింది, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి ప్రపంచ దేశాలలో భారత ప్రధాని అంటే గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశ అభివృద్ధికి అనేక రకాలుగా సేవలు అందించి నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. వారి సేవలు గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొల్లు అన్నారు. దేశాల్లోనే భారత ప్రధాని అంటే ఒక గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అనేక పునాదులు వేసి వెళ్లారు. ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత, కర్తవ్యంగా భావిస్తా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి దుస్థితి ఇంకా కనబడుతూనే ఉంది. ప్రమాదకరంగా వాగును దాటుతూ పొలాలకు వెళ్తున్న కూలీలు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచినపల్లి రైతుల భూములన్నీ కొత్తగూడెం గ్రామంలో ఉన్నాయి. ఆ 2 గ్రామాల మధ్య వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుండడంతో స్థానికులు కర్రలతో ఓ తాత్కాలిక వంతెన నిర్మించుకొని ప్రమాదకరంగా వాగును దాటుతూ పొలాలకు కూలి పని కోసం వెళ్తున్నారు. కలకత్తాలో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను హత్య చేయడం దారుణమని జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా
ఈరోజు మనందరికీ ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ ఉద్యోగాలు చేసుకొని కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబుల్లో వెళ్ళిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తూ వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించి సంస్కారంతో వాళ్ళని పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పిల్లలు కూడా మగపిల్లలు కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడాలంటారు. అట్లానే మన రాష్ట్రంలో జనసేన పార్టీ తరపు నుంచి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఇలా అమ్మాయిల ప్రొటెక్షన్కి కానివ్వండి, సేఫ్టీకి కానివ్వండి, మా తరపున మేము ఏం చేయొచ్చు. నిజంగానే అన్ని యూనివర్సిటీస్కి మేము ఖచ్చితంగా లెటర్ అయితే రాస్తాం సీఎం గారికి. అన్ని యూనివర్సిటీకి థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, అట్లానే ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా భర్తీ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. అలానే అమ్మాయిలు అందరి తరపున మేము అంటే ముక్త కంఠంతో మేము చెప్తాం, మీ అందరికీ మేము ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము 100% మాకు చేతనైనంత మేము చేస్తామని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫిషింగ్ హార్బర్ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని, దానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఏదైతే ఫిషింగ్ సేల్స్ అంటారో అది కాంప్లెక్స్, అది ఆక్షన్ హాలు, ఇలాగ చాలా ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మెయిన్గా వాటర్ ఫెసిలిటీస్ కావాలని, సీసీ కెమెరాలు కావాలని, ముఖ్యంగా దీన్ని ఒక మోడల్ మార్కెట్గా తయారు చేయడానికి ఈ అసోసియేషన్ పెద్దలు ప్లస్ స్థానిక మత్స్యకార సోదరులతో కలిసి రానున్న ఒక 1 ఇయర్లోనే దీని రూపురేఖలు మార్చడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే పాత సబ్సిడీలు కొన్ని ఉండిపోయాయి, ఈ బయోడీజిల్ లేకపోతే డీజిల్ వాడకాల వల్ల కొన్ని సమస్యల వల్ల, వాటిని కూడా జేడీ గారికి చెప్పాను ప్రపోజల్ పెట్టమని, దాన్ని కూడా రిలీజ్ చేపిస్తాను. ఇంకా స్థానికంగా చాలా విషయం చెప్పారు. ఈ కాలువ ఒకటి త్వరితగతిన చేయమని చెప్పారు. అలాగే అటు పోర్టు అధికారులు, అటు జీఎంసీ అధికారులు, అటు స్థానిక పోలీసుతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన సెక్యూరిటీ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఒక క్రేన్ కావాలన్నారు. చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ట్రాలీసు, క్రేను, ఇవన్నీ కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేస్తాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశ రాజకీయాల్లో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు, హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానంతరం హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వారు తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక గిరిజన ట్రైబల్ ఏరియాలో మారుమూల గ్రామంలో ఉన్న ఒక గిరిజన సోదరుడు కానీ, ఒక దళిత సోదరుడు కానీ, ఒక బీసీ సోదరుడు కానీ, ఒక ఎస్సీ సోదరుడు కానీ, ఒక మైనారిటీ సోదరుడు కానీ సెల్ ఫోన్ పట్టుకుని ఈరోజు మనం ప్రపంచమంతా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మార్పు అని ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి జాతి గురించి, రాహుల్ గాంధీ గారి మతం గురించి అడిగే హక్కు మీకు లేదని తెలియజేసుకుంటూ మొన్ననే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగతంగా మరలా మేము నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కులగణన మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 73% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి
అన్యాయం జరుగుతుంది, వారికి సమానమైన హక్కులు కల్పించాలి. కనుకనే కులగణన చేయాలని వారి ప్రధానమైన డిమాండ్. నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని నిర్మూలించాలి, దోపిడీ విధానాన్ని అంతమొందించాలి, పరిమితులు లేని సామ్యవాదాన్ని స్థాపించాలి. ఈరోజు ఏదైతే సెబీ చైర్మన్ డిమాండ్ చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న మిత్రపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయో, అదాని ఎవరైతే ఉన్నారో మోడీ గారి బినామీని వారు ఏ విధంగా పరిరక్షిస్తున్నారో ప్రజలందరూ, భారతీయులందరూ గమనిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు ఏలినటువంటి ఈ దేశంలో గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ కూడా, పేద ప్రజలు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తున్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. అలాంటి మహనీయుల్ని అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంగా అభివర్ణిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు అతికిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విశాఖలో స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని లేక స్టిక్కర్ వేసుకుంటారని చెప్పి మనం చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారో అడుగుతున్నా. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం, స్వార్థం కోసం మాట్లాడతారు తప్ప కూడా కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడుకైనా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుతో కొడతా నా కొడుక మా మీద చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని, ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓరం లేక, సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్ట్ నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ₹1 అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరే మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా క్లాస్ అయిపోయింది. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేవు. ఒక ప్రభుత్వ సృష్టిని పోతాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన, టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మాసం తరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాతం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగలని అడుగుతాను అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పెట్టడం మనం చేస్తున్నాం. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్. గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు 17 మంది అరెస్ట్, 6 చిన్నారులు రక్షణ. వైజాగ్ సిపి బాగ్చి. చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80
హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు. అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే వాగు దాటే ప్రయత్నం కొట్టుకుపోయిన ట్రాక్టర్. భారీ వర్షాలకు అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ మునక వరద ఉధృతి పెరిగి కొట్టుకుపోయిన ట్రాక్టర్. కుంద్రిప్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో గత 3 రోజుల కింద కురిసిన వర్షానికి అప్పుడే కొంచెం మరువు అనేది గండి పడినది. కానీ ఈ రోజు మధ్యాహ్నం కూడా కురిసిన వర్షానికి ఇంకా మరువు గండి ప్రభావం తీవ్రంగా ఎక్కువైనది. అందుకు తక్షణ చర్య కింద మేము కొన్ని సిమెంట్ మూటలు తెచ్చి ఇక్కడ నీళ్లు పోకుండా అడ్డు వేసినాము. కానీ అధికారులు తగిన చర్య తీసుకుని దీని మరమ్మతులకు పూర్తిగా పూనుకోవాలని మేము మా గ్రామం తరఫున ఆదేశిస్తున్నాము. వర్షానికి గండిపడి చెరువులో ఉన్న నీళ్ళన్నీ వృధాగా బయటకు వెళ్ళిపోతున్నాయి. గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. జేసీబీ సాయంతో మట్టి కూడా వేశారు, దాంతో పాటు సిమెంట్ కూడా వేశారు. అయినా కూడా నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. మీరు పేపర్ కొత్తారు ల్యాండ్ భారతదేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు వేడుకలను భీమవరంలో కాంగ్రెస్ పార్టీ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలోని గునుపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్
కొయ్యే మోషన్ రాజు, భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటుకులపూడి గోవిందరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు. నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని, తండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ పాలన సంస్కరణల ఫలితమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి కనకరాజు, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యరాజు, బాదరాల పుల్లేశ్వరరావు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. కింద దీపం చాలా కిందకు వచ్చేయండి. గాంధీ గారు, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. విగ్రహావిష్కరణానికి చేసిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. కనకరాజు దండయండి. కిందకు వచ్చేయండి, మిగతా కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేయండి. అమ్మాయ రైట్. పెద్దలంతా ఒకసారి వస్తే ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. దైవం చక్కర రమ్మని కోరుతున్నాం. జాతికి గౌరవం తెచ్చినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా మీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. బాపిరాజు గారు ఫోన్ ఎక్కడ రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎంచేతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా, అలాగే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది చెప్పారు ఈ రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలు తీసుకురావడం కానీ, లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు, ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇన్ని కుటుంబాలు, ఈ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడం, లేకపోతే ఎవరు చెప్పడం కాదు. ఆనాడు పార్లమెంట్లో బీజేపీ తరఫున్నటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారని చెప్పి బీజేపీలో ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు, ఈ దేశాన్ని కాపాడారు. ఎందుకంటే ఒక హత్యకు గురైనటువంటి ప్రధానమంత్రి సడన్గా పోతే దేశంలో అనేక రకాలైన అలకలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి అలకలు లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి 400 స్థానాలు ఈ పార్లమెంట్లో 500 చిల్లర ఉంటే 400 సీట్లని 400 చిల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి వరదలు 86, 87 వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డు అంటానే ఆయన పర్యటించడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపును నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు
మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడటం అంటే నేను తాతాజీ గుడిదెప్ప మీద ఆ నైటు మరి కింద పడి పొర్లి ఏడ్చినటువంటి పరిస్థితి. ఎంచేతంటే మా తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు తిప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అని ఆలోచించి నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్ళే ఎంత అందంగా ఉంటాడో ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతోటి చంపేయడం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెప్తున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయనలో ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అని ఆలోచనతో నచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రోడ్లు వరగంలో ఇక్కడ మెడికల్ షాప్లో ఉంటాయి కదా కార్నర్లో. అలాగే ఉన్నాను సార్, ఒకసారి సార్. ఓకే, ఇవి బులెటిన్ అప్డేట్స్.